హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం. నేను మీ మానస. ఈరోజు మన వీడియోలో రుచిగా సులభంగా చేసుకొని క్రిస్పీ కార్న్ని చూపిస్తున్నానండి. ఈ రెసిపీ మీతో వీడియో నేను షేర్ చేసుకోబోతున్నాను. బయట రెస్టారెంట్ వెళ్ళినప్పుడు స్టార్టర్స్లో ఎలా ఇష్టంగా ఈ కార్న్ని క్రిస్పీగా చాలా బాగా చేస్తారో అదే విధంగా చేసి చూపిస్తున్నానండి. ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో మీరే చూస్తున్నారు కదా. అంత పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. మీరందరూ ఇష్టపడే ఈ కార్న్ క్రిస్పీని చాలా బాగా రుచిగా అండ్ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసేసుకోవాలో ఇప్పుడు నేను వీడియోలో మీకు షేర్ చేయబోతున్నానండి. ఈ వీడియో మొత్తం అంతా చూసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. నేను 3 స్వీట్ కార్న్లు తీసుకొని అలా ఒలుచుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో సరిపడా వాటర్ తీసేసుకొని వాటర్ మరిగేటప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని వాటర్ మరిగేటప్పుడు మనము ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ అందులో వేసేసుకోవాలి. స్వీట్ కార్న్ ముందుగానే మనం ఎందుకు అలా కుక్ చేసుకుంటున్నామంటే మనకు నూనెలో వేసినప్పుడు పేలకుండా జాగ్రత్త పడుతున్నాం కాబట్టి. అలాగా నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా వేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అలా పైకి తేలేంత వరకు మనకు లావుగా అయినట్టు కనిపిస్తాయండి. అప్పుడు మనం స్ట్రెయినర్ తోటి ఇలా నీళ్ళన్నీ వడిచేసి తీసేసుకోవాలి. అలా తీసేసుకొని ఒక ప్లేట్లో కానీ దేంట్లోనైనా పక్కన తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మన స్వీట్ కార్న్ మొత్తం పూర్తిగా చల్లారిపోవాలండి. అప్పుడే మనకి స్వీట్ కార్న్ అనేది ఈ రెసిపీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాను. మైదాపిండి, కార్న్ఫ్లోర్ అంతా తీసేసుకోవాలి. కార్న్ఫ్లోరు, మైదాపిండి, శనగపిండి, కారం, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలా వేసుకొని నేను చేతికి పిండి అంటకుండా అలాగా కలిపేసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ తక్కువ ఉన్నట్టయితే స్పూన్ తోటైనా కలిపేసుకోవచ్చు. నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చేతితోటి కలిపేసుకుంటున్నాను. చేతితోటి కలపకుండా నేను చూపిస్తున్న విధంగా ఆ విధంగా మనకు చేస్తే పిండి మొత్తం స్వీట్ కార్న్కి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు మనము కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా పట్టించాలి. స్వీట్ కార్న్స్కి పిండి మనకు ఎంత బాగా పర్ఫెక్ట్గా పడుతుందో మనకు రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఈ స్వీట్ కార్న్ అనేది. ఇప్పుడు కొంచెం అలాగా వాటర్ పోసుకుంటూ స్వీట్ కార్న్కి పిండి మొత్తాన్ని బాగా పట్టించండి. కొంచెం పిండి వేసుకుంటూ మైదా పిండి వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ అంతా అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలండి. మూత తప్పనిసరిగా పెట్టుకోవాలి, లేకపోతే పేలుతాయండి. జాగ్రత్తగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు క్రిస్పీగా చాలా బాగా టేస్ట్ ఉంటాయండి. మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలా సెకండ్ ట్రిప్ కూడా అలాగే మనం మొత్తం అంతా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అయిన తర్వాత స్ట్రెయినర్తో తీసేసుకొని టిష్యూ వేసుకొని బౌల్లో తీసుకుంటే సరి. ఎంతో వేడిగా ఈ స్టార్టర్స్ అనేవి మనకు రెస్టారెంట్లో చేసి పెడతారు కదండి. ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టమైన ఫుడ్ అండి. ఇది బలం కూడాను మనకు. మొత్తం అంతా చేసుకున్నానండి. చూపిస్తున్నాను కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీకు కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ కానీ ఇవన్నీ వేసుకొని పోపు వేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి పోపు ఏం వేయకుండా మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.